చిలక జోస్యం చెప్తాం, అమ్మ చిలక జోస్యం చెప్తాం. బొక్క చేయి అయితే 50 రూపాయలు, బండ చేయి అయితే 100 రూపాయలు. ఓ బాబాయ్ ఇట్రా బాబాయ్. ఏంది బాబాయ్ చిలక చూసి ఎంత తీసుకుంటున్నావు? నీకైతే జస్ట్ 150 బాబు. ఏంటి 150? 50 రూపాయలు ఇస్తా, చెప్తే చెప్పు లేదు లేదు. సరే అటు కూర్చో అయితే చెప్తా. సరే ఇంక మొదలు పెడదాం. అమ్మ చిలకమ్మ ఇటు రమ్మ ఒకసారి వచ్చి నీ మంచి నోటితో ఒక మొక్క బయటికి తీ అమ్మ. ఈ అబ్బాయి జాతకం చెప్దాం. బాబాయ్ ఇదేంది కుక్కగా చిలకంటావేంది? ఇది కుక్కే, కాకపోతే దీని పేరు చిలకనాయన. తొందరగా చెప్పండి, ఏంది లేటు? ఆగబ్బాయి ఆగు, తొందరపడతావు ఎందుకు చెప్తాగా. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది. అరే నేను చెప్తాగా ఆగు, ఎందుకు తొందరపడతావు? నువ్వు చూడకూడదు ఇది. ఓకే ఇది అన్నమాట విషయం. అబ్బాయి మార్చి 13, 14 మీ కాలేజీలో ఫెస్ట్ జరగబోతుంది. ఆ ఫెస్ట్ కి చీఫ్ గెస్ట్ లుగా డాన్సర్ మణికంఠను, కామెడియన్ సురేష్ గురు కూడా వస్తున్నారు. అవునా? నిజమా? నిజంగానే బాబు. కాకపోతే ఆ 2 రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండాలి బాబు. తన్నులు తినే రేఖలు కనపడుతున్నాయి నీ చేతిలో. అరే నా చిలక ఎగిరిపోతున్నారా రే. అరే నీ వల్ల నా చిలక ఎగిరిపోయిందిరా. నా తొక్కలో జాతకం ఉంది, నిద్రం అంతా నీ దగ్గరే ఉందిరా బాబు. అన్నా అన్న అన్న సారీ అన్న, ఏదో దవకనన్నా అన్న అన్న సారీ అన్న. ఏంది 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 ఏమన్నావురా నన్ను? అసలు ఎవరు నువ్వు కాలేజీకి వచ్చి జాతకాలు చెప్పడానికి? ఇంకోసారి నా కంటికి కనిపించానుకో ఇంకెవరి కంటికి కనిపించకుండా చెప్తారే. పోరా ముందు ఇక్కడ నుంచి బయటికి. వెళ్తున్నా ఆగన్నా, ఎందుకన్నా కొడతావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారా బాబు? నా తప్పు, నా చిలక డబ్బులు రాలేదు. నా చిలక నా చిలక. ఓ చిలక నా చిలక ఎక్కడే చిలక. పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.